కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే నిద్రలేసినట్టున్నాడు. కుంభకర్ణుడు కదా. కుంభకర్ణుడు ఏం చేస్తాడంటే తింటాడు, పడుకుంటాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో, శాండ్లో, మైన్స్లో జనాల రక్తాన్ని వసూలు రూపంలో వసూలు చేసుకొని సాయంత్రం లెక్క కట్టుకొని తెల్లతో మళ్ళీ నిద్రలేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇప్పుడు కొత్తగా కలగంటున్నాడు. ఏడ చూడు, ఏ ఊళ్ళో చూడు యువత కళ నా కళ. ఆయన చెప్తా ఉండేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యువత కళ ఆయన కళంట. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ఎట్ట వేసుకున్నావయ్యా ఈ మొహం? నువ్వేంటి, నువ్వు ఆ కళ ఏంటి? ఎవరన్నా ఈ రాష్ట్రానికి మామూలుగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా, ఏ నాయకుడైనా, దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఎవరైనా నేను అధికారంలోకి వస్తే, నేను ఎమ్మెల్యే అయితేనో, నేను ఎంపీ అయితేనో, నేను వార్డు మెంబర్ అయితేనో నా వార్డుకి ఇచ్చేయాలి, నా పంచాయతీకి ఇచ్చేయాలి, నా జిల్లాకి ఇచ్చేయాలి, నా ఊరికి ఇచ్చేయాలి అని చెప్పుకుంటారు. మామూలుగా నువ్వు ముఖ్యమంత్రి కావాలని నీ కళ. దానికోసం నువ్వు చాలా చేసావులే. సొంత బాబాయిని లేపేశావు. ఇంకా తండ్రి గారిది చాలా అనుమానాలు ఉన్నాయి, తండ్రి చావు మీద కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేసావు. ఆ చాలా చేసిన దాంట్లో అప్పుడు నువ్వు కలగన్నావు నేను ముఖ్యమంత్రి కావాలని. మరి ముఖ్యమంత్రి కావాలన్న నువ్వు ఆ రోజు నువ్వు ఆలోచించాలి. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని చెప్పి నువ్వు ఆ రోజు చెప్పావు నా కళ. మరి ఈ కొత్త కళ ఏంటయ్యా నాకు అర్థం కాలేదు. ఎవరన్నా ప్రభుత్వం దిగిపోతా ఉన్నప్పుడు కలగంటారా? రేపో మాపో దిగిపోతున్నావు, ప్రజలు కలగన్నారు, నిన్ను దించేయాలని కలగంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు వద్దురా నాయన, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సర్వనాశనం చేసేసావు, భ్రష్టు పట్టించావు, మా జీవితాలు నాశనం చేసావు అని చెప్పి ప్రజలంతా నిన్ను దించేయాలి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి కలగంటూ రాత్రి ఈరోజు, రేపు, ఎల్లుండి, మొన్నాడని డేట్లు లెక్కెట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్ని రోజు మామూలుగా దేవుడికి దండం పెడతారు. ఈ ఆంధ్రప్రదేశ్లో మటుకు ఎలక్షన్ కమిషన్ దండం పెట్టుకున్నారు. నాయనా నోటిఫికేషన్ ఈ జగన్మోహన్ రెడ్డి మేము దింపేయాలని రాత్రుల్లో కలగంటున్నారు, పువ్వులు కలగంటున్నారు. మరి నువ్వు కొత్తగా ఈయన కలంట యువతను నాశనం చేసావు. యువత జీవితాలని, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేదు, పెట్టుబడి లేదు. ఈ రాష్ట్రంలో నువ్వు చేసింది ఏంటయ్యా యువత కోసం? విద్యార్థుల కోసం ఏం చేసావు? రీఎంబర్స్మెంట్ తీసేసావు. ఎస్సీ ఎస్టీ బీసీలకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఈరోజు సంక్షేమ హాస్టల్ కానీ, విదేశీ విద్య కానీ ఏది కూడా మొత్తం భ్రష్టు పట్టించేసి ఇప్పుడు కొత్తగా విద్యార్థి కళ నా కళ, యువత కళ నా కళ, రైతు కళ నా కళ. ఈయన ఏంటి అయ్యా నీ కళ? వాళ్ళందరినీ నాశనం చేసేసి నీ కళ. నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయలు ఇస్తారు, ఆయన వేస్తాడు. అదే రోజు ఈయన బటన్ నొక్కుతాడు. ఆ 2,000 పడి ఉంటుంది. ఈ నొక్కింది ఎక్కడ పడిందో అర్థం కాల. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అకౌంట్ పోయి ఎతకాలా, లేకపోతే వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి అకౌంట్లు ఎతకాలా, విజయసాయి రెడ్డి అకౌంట్లు ఎతకాలా? వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు, రైతులు ఎత్తుక్కుంటున్నారు, ఆసరా పథకానికి సంబంధించిన వాళ్ళు ఎత్తుకున్నారు, రీఎంబర్స్మెంట్ ఎత్తుక్కున్నారు, అమ్మఒడి ఎత్తుక్కున్నారు, అందరూ ఎత్తుక్కున్నారు. డబ్బు అయితే గడపలా. ఈ నొక్కింది అయితే మటుకు మొత్తం పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది యాడ్లు. ఆ యాడ్లకి ఇచ్చిన మరి పే చేస్తున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ ఛానల్కి, వాళ్ళ టీవీ చేస్తాం, మిగతా ఛానల్కి ఏంటో నాకు ఐడియా లేదు. కానీ ఆ డబ్బు, యాడ్ల డబ్బు, ఆ పబ్లిసిటీ డబ్బు కూడా జనంకైతే పడ్డంలా. ఆయన 35,000 కోట్లు సంవత్సరానికి ఆయన అకౌంట్లో, బినామీ అకౌంట్లో పడతా ఉండేది నిజం. ఇది యథార్థం. మేము చెప్తున్నాం. దాని మీద అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా శ్వేతపత్రం విడుదల చేయాల. మరి ఇంక శ్వేతపత్రం అంటే మళ్ళీ శ్వేత ఎవరు, పత్రం ఎవరు అంటాడు. ఈయన భాష అంది. ఆ పేపర్లో చదివేటప్పుడు కూడా కరెక్ట్గా రాదు. మరి ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు ఎవరైనా పక్క నుండి చెప్పించి మాట్లాడినట్టున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు మాకు అర్థం కాల. అంటే అప్పుడు ఏమన్నా డూప్లికేట్ జగన్ ఏమైనా పెట్టి తిప్పేనారని డౌట్గా ఉంది మాకు. అసలు జగనేనా అన్న డౌట్ ఉంది. ఈయన కలగంటున్నాడంట. దున్నపోతులాగా తాడేపల్లి కొంపలో పడుకొని వసూలు చేసుకుని కోట్లు దొబ్బి మా జీవితాలను నాశనం చేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, యువత జీవితాలు ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసి, తల్లిదండ్రులంతా అప్పులు పాలైపోయి, ఒక్క డిఎస్సి అంటే ఒక డిఎస్సి పెట్టకుండా 4 సంవత్సరాల 9 నెలలు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుండగా
తూతూ మంత్రంగా ఒక డిఎస్సి తెచ్చి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏది కూడా నియామకాలు చేపట్టకుండా ఏ పోస్టులు రిలీజ్ చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ ముందు అవి ఎట్ట జరగవు కాబట్టి మభ్య పెట్టేదానికోసం ఇప్పుడు తెచ్చాడు. ఇప్పుడు లేచాడు ఇంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వసూళ్ళంతా లెక్క పెట్టేసుకొని ఇప్పుడు పంపిస్తున్నాడు కదా జనాన్ని మళ్ళీ మభ్య పెట్టడానికి కళ. ఆయన కళ ఏంటంటే జనాలు మభ్య పెట్టే కళ ఆయనకు ఉండేది. ఇప్పుడు డబ్బు మళ్ళీ పంపిస్తున్నాడు, మళ్ళీ గెలవాలి కదా, కోట్లు పంపిస్తున్నాడు వెనక్కి నుంచి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను దింపడానికి మేము ప్రజలంతా కళ్ళ కంటున్నారు. నువ్వేం భయపడాల్సిన పనిలా, దిగిపోతున్నావు, సిద్ధంగా ఉండు. ఎవరో నేను సోషల్ మీడియాలో కూడా చూసా, ఏదో స్వామి ఎవరో ఉన్నారు, ఆయన నిత్యానంద స్వామి. నేను అది నిజమో లేదో నాకు తెలియదు కానీ నిత్యానంద స్వామి ఒక ఏదో దీవెని కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా 3,500 కోట్లు పెట్టి సోషల్ మీడియాలో చూసా, నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో చూసా 3,500 కోట్లతో ఒక దీవి కొనుక్కున్నాడంట. ఇంక ఈయన ఆయన పోయి ఆడ పోయి పడుకుంటాడు, ఆయన కలగనుకుంటా కూర్చుంటాడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి నీ ఫ్లెక్సీలు నీ బ్యానర్లు ఎవరు మొన్న నేను గుంటూరు కృష్ణా జిల్లాలో తిరుగుతూ ఉంటే ఆడ స్టూడెంట్స్ పోతూ ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్కు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోయే స్టూడెంట్స్ ఎవరన్నా వాళ్ళ బుక్కులు వాళ్ళని చూసుకొని మెమరీ చేసుకుంటా మేము చదివింది ఇది అని పోతా ఎగ్జామినేషన్ సెంటర్ పోతారు. ఎక్కడ చూడు ఈ ఫ్లెక్సీలే దరిద్ర మొహం. ఏడు చూడు నువ్వు సావు కాడదే, నువ్వు పెళ్లి కాడదే, నువ్వు ఆ మొహం ఒకటి వేసుకొని మొత్తం ఫ్లెక్సీలు దేశం రాష్ట్రం అంతా కట్టేశాడు. స్కూల్ ముందర కట్టా, కాలేజీల ముందర కట్టా. ఆ జగన్మోహన్ చూసి ఆడికి పోతే ఉన్నది మర్చిపోతున్నారంట స్టూడెంట్స్. ఈ జగన్ చేసిన అరాచకాలే గుర్తొస్తున్నాయి. ఇప్పటికైనా ఆ ఫ్లెక్సీలు ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, ఆ ఫ్లెక్సీలు తొలగించండి. ఆ విద్యార్థులు నష్టపోతున్నారు, ఆ మొహం చూసి ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. కాబట్టి నీ కలగానే మిగిలిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అత్యంత బాధాకర విషయం, అత్యంత శోచమైన వైసీపీ నాయకులు ఎంత దిగజారిపోయారంటే శవాల మీద చిల్లర ఏరుకుంటారు, శవాల మీద పేలాలు ఏరుకుంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సజ్జల భార్గవ రెడ్డి, రామకృష్ణారెడ్డి కొడుకు శవాల మీద రాజకీయాలు చేయడం, శవాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అంతకుముందు ఎలక్షన్లో బాబాయిని వేసేశారు, దానికి నారాసుర రక్త చరిత్రని పేరు పెట్టారు. చాలామంది మీడియా మీరు కూడా అనుకుంటారు ఇది నిజమా, ఇది అబద్ధమా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఏదో ఆదినారాయణ రెడ్డి ఏదో పేర్లు వినిపిస్తున్నాయి, బాబాయి జగన్మోహన్ రెడ్డి హత్తుకుంటున్నారు, మరి ఆయన కూడా మహానటన ఎస్వి రంగారావు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు ఇంక ఏ నటుడు పనికిరాడు అలా నటించాడు. బాబాయ్ చనిపోయినాడు, ఆ సాక్షి పేపర్లో ఫస్ట్ గుండెపోటు అన్నారు, మళ్ళా కుట్లు అన్నారు, ఏదేదో వచ్చింది. ఈయన జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఎవరైనా బాబాయ్ చచ్చిపోతే, సొంత బాబాయి కానీ ఇంట్లో చనిపోతే ఆగ మేఘాల మీద బరిగిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి తెల్లారుజామున 3:30 నుంచి కాఫీ దాక్కుంటా, టీ దాక్కుంటా ఆడే కూర్చొని బై రోడ్డు ఎందుకు పోయినాడో మాకు ఇప్పటికీ అర్థం కాల. సాయంత్రానికి చేరుకున్నారు, సాయంత్రానికి అన్నీ చక్కబెట్టుకొని ఆయన ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్తా, చంద్రబాబు నాయుడు గారే దీన్ని చేయించారు, ప్రజలంతా గమనించాలి, మా బాబాయిని చంపేశారు అని మామూలుగా పొల్లాడి ఏడ్చాడు ఆయన. పొల్లాడి ఆడ వివేకానంద రెడ్డి గారి బాడీ ముందర ఈ పక్కి ఆ పక్కి తిరిగి జనాలకి నిజమేమో ఆ జగన్మోహన్ రెడ్డి పాపం వాళ్ళ బాబాయ్ చచ్చిపోతే బాధపడతాడు, ఆ మొహాన్ని చూసి నిజంగానే అందరూ నిజం అనుకున్నారు. కానీ అంతిమంగా మళ్ళీ తెలిసిందేంద్రా అంటే అధికారం కోసం లేపేసినారు. వీళ్ళే లేపేసి ఇన్ని రోజులు కోడికత్తి సీను అన్నీ చేశారు. ఇప్పుడు చివరికి ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వం పోతా ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశారు. గీతాంజలి, ఈ ఆడబిడ్డ చావుని మేము కూడా చింతిస్తున్నాం, ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నాం, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే ఈ అమ్మాయి ఈమె ఎవరైతే ఉందో గీతాంజలి గారు, ఆమె పట్టా తీసుకునింది ఎప్పుడు, ఆమె వీడియో తీసుకునింది ఎప్పుడు, బయట వచ్చింది ఎప్పుడు,
జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పేజ్, వైఎస్ఆర్సిపి ఇది అఫిషియల్ పేజ్. ఆ అఫిషియల్ పేజ్లో ఆమె వీడియో బయట పెట్టింది. ఈ రోజు నుంచి వెనక్కి తిరిగి చూస్తే 6 రోజులు, అంటే 8వ తారీఖు. 8వ తారీఖు ఆమె వీడియోని వాళ్ళ పేజ్లో వాళ్ళే అప్లోడ్ చేశారు. ఏమని? వైఎస్ఆర్సిపి స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళే వీడియో అప్లోడ్ చేసి ఆమె సంబంధించిన మాట్లాడిన వీడియో తీసుకునేది ఇంటి పట్ట, కానీ మాట్లాడింది అమ్మఒడి. సరే, ఏం మాట్లాడిందో పక్కన పెడదాం. మాట్లాడించుకున్నారు. సజ్జల భార్గవ రెడ్డి దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు. ఆమెతో వాయిస్ ఇప్పించాడు. వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ అఫిషియల్ పేజ్లో పోస్ట్ చేసింది ఎప్పుడు? 8వ తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి. దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి 10వ తారీఖు. తెలుగుదేశం వీళ్ళు చెప్పుకుంటున్న ఎవరైతే మా సోషల్ మీడియా అని చెప్తున్నారో స్పందించింది 10వ తారీఖు. స్పందించింది 10వ తారీఖు అయితే వాళ్ళ యొక్క సంబంధించి డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో, రైలు యాక్సిడెంట్ జరిగింది 7వ తారీఖు అండ్ రిపోర్టింగ్ 11వ తారీఖు. డాక్టరు కంప్లైంట్ చేశాడు. డాక్టర్ కంప్లైంట్ చేస్తే ఆధారాలతో ఉన్నాయి. మొత్తం వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టింది, చేసింది, ఏమైంది, యాక్సిడెంట్ ఎలా అయింది, మొత్తం ఆ రిపోర్ట్లో ఉంది. ఈ 2 రోజుల నుంచి ఎలా పడితే అలా ఆమె చావు కారణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, ఆమెకు చావు కారణం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అంటారు. ఆమెకు చావు కారణం సజ్జల భార్గవ రెడ్డి. మేము చెప్తాం, విచారణ చేయండి. నేను ఎస్పీ గారు మాట్లాడుతూ అసలు సంబంధం లేకుండా మాట్లాడారు ఎస్పీ గారు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఆమె వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? అసలు వీడియోనే అప్లోడ్ చేయకుండా ఆమె మాట్లాడింది మాకు తెలియకుండా ఆమె సోషల్ మీడియాకి బాధింపబడి ట్రైన్ సంఘటన జరిగింది ఎలా చెప్తారు? దాని మీద విచారణ చేయండి. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? దాని మీద స్పందించింది ఎప్పుడు? సంబంధం లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్పందన బట్టి ఆమె ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఎంత దొంగ మాట్లాడి, ఎంత నీచం! చావును కూడా రాజకీయాలకు వాడుకుంటారా? అసలు చంపిందే మీరు. మేము ఆరోపిస్తున్నాం. ఇది వాస్తవం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తేల్చాలి. అసలు ట్రైను యాక్సిడెంట్ చేయించిందే భార్గవ రెడ్డి. ఆమె వీడియో రికార్డ్ చేసింది సజ్జల భార్గవ రెడ్డి. ఆమెతో ఉన్న ఇద్దరు ఎవరు? ఆమె ఎందుకు తాడేపల్లి సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్ళింది? ఆమెతో ఫోన్ ఎవరు మాట్లాడారు? ఆమె కాల్ రికార్డ్స్ కానీ, వాయిస్ రికార్డులు కానీ, అదేవిధంగా రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? మేము అడుగుతున్నాం సూటిగా, రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఆమె పక్కన ఇద్దరు వ్యక్తులు ఎవరు? అదేవిధంగా ఆమె వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది? ఆఫీస్కి వెళ్ళలేదంటే వాళ్ళ ఆఫీస్ సంబంధించి సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. రాలేదని చెప్పండి. వాళ్ళు మాట్లాడలేదంటే ఆమెతో ఇంటర్వ్యూ చేసింది ఎవరు? ఏ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది? ఎందుకు దాచిపెట్టారు? ఇంటర్వ్యూ చేసిన రోజు ఎందుకు బయట విడుదల చేయలేదు? మేము అడుగుతున్నాం, దీనికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఈ సావులకు సంబంధించి ఒకటి పేటెంట్ హక్కు అయితే ఎవ్వరికి లేదండి, ఒక్క వైఎస్ఆర్సీపీకే ఉంది. చంపడం, పక్కన వాళ్ళ మీద దోసేయడం, దాన్ని రాజకీయాలకు వాడుకోవడం, మళ్ళీ అధికారంలోకి రావడం మాకు బాధేస్తుంది. ఒక ఆడతల్లి, 2 బిడ్డలు ఉన్నారు, మీకు కావాల్సింది మాట్లాడించుకున్నారు, మీ కంటెంట్ మీరు తీసుకున్నారు. అమ్మ ఊడి వేసింది 3 సార్లు 4 సార్లు అయితే 5 సార్లు అని చెప్పించుకున్నారు, అబద్ధాలు మాట్లాడించుకున్నారు. మళ్ళీ ఆ తల్లిని ఎందుకు చంపేశారు? 2 చిన్న బిడ్డలు ఉన్నారే, మరి ఎందుకు? మేము అడుగుతున్నాం సూటిగా, తెలుగు యువత పక్షాన మేము అడుగుతున్నాం. ఆ చావు కారణం ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు?
దాని మీద నిగ్గు తేల్చండి. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? డాక్టర్ ఎందుకు కంప్లైంట్ చేశాడు? వాళ్ళు ఎందుకు దాని మీద కుటుంబ సభ్యుల మీద ఎందుకు కంప్లైంట్ ఇప్పించలేదు? ఆమె ఎన్ని గంటలకు బయలుదేరింది? ఎక్కడికి వెళ్ళింది? ఎవరు పిలుచుకెళ్ళారు? ఎందుకు యాక్సిడెంట్కి గురైంది? యాక్సిడెంట్ అని ఎందుకు చెప్తున్నారు? అంతకుముందు కూడా బాబాయ్ విషయంలో అట్టే చెప్పారు. ఉదయం వరకు గుండెపోటు అన్నారు, తర్వాత రక్త గాయాలన్నారు, చివరికి చూస్తే గొడ్డల పోటు అన్నారు, చివరికి చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆ గొడ్డలకి సంబంధం పెట్టారు. అంతిమంగా మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఆ గొడ్డలు బుద్ధి చంపినోడు వీళ్ళ దగ్గరే కదా పవర్ ఉండేది. ఏదేదో కేసుల్ని, దేశ విదేశాల్లో ఉన్న కేసులను కూడా తెచ్చి తోతున్నారే. ఎవరోనో పట్టుకొని వచ్చారే, సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారే. మరి సొంత బాబాయిని లేపేసిన వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారయ్యా? పెద్ద పోటుగాడు కదా, సింహం బిడ్డ, పులి బిడ్డ. ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డ అని మటుకు ఎవరు చెప్పరు. పులి బిడ్డ, సింహం బిడ్డ, ఆ బిడ్డ పాటలు కూడా రాయించుకున్నారు. మళ్ళీ సింహము పులులు ఎందుకు సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి పేరు బయట పెట్టలేదు? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? సిబిఐ మామూలుగా ఎక్కడికి పోయినా సిబిఐ ఎవరినైనా పట్టుకొని పోతుంది, ముఖ్యమంత్రులు కూడా పట్టుకొని వెళ్ళిపోతా ఉంది. మరి అవినాష్ రెడ్డిని ఎందుకు పట్టుకొని పోలేకపోయారు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? పోలీసులను ఎందుకు వాడుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించిన శక్తి ఉన్న మీకు ఒక సాధారణమైన ఎంపీ బాబాయిని చంపేశాడు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అతన్ని ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తెచ్చి సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది? కాబట్టి మేము కూడా ఈ చావుకు కారణాలు నిగ్గు తేల్చాలి. ఎస్పీ గారు అధికార పార్టీకి లొంగి ఏదో సోషల్ మీడియాలో అని చెప్పి మీరు కూడా మాట్లాడండి. ఐపీఎస్లు అంటే మాకు గౌరవం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద మాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇంక జగన్మోహన్ రెడ్డికి భయపడాల్సిన పనిలా. వచ్చే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 163 సీట్లతో అధికారంలోకి వస్తున్నాం. అయిపోయింది జగన్ కథ. ఇప్పటికైనా ఈ ఒక్క రోజుకి 2 రోజులకి మీరు భయపడాల్సిన పని లేదు. వీళ్ళు ఏం పొడిసేదేమీ లేదు, వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. మనుషులను చంపేసే వాళ్ళకి మీరు భయపడతారేమో కానీ తెలుగుదేశం పార్టీ భయపడదు. వీటి మీద కూడా మేము కూడా వాస్తవాలు బయట పెట్టాం. దీని మీద విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.